హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ అటు పొలిటికల్ రంగంలో కూడా ఈ మధ్య ఆయన హవా ఏంటి అనేది అయితే తెలిసి వచ్చింది. ఇక ఇటు మనకి హిందీలో కౌన్ బనేగా కరోడ్పతి ఎంత ఫేమస్ మనందరికీ తెలిసింది. ఇక దాన్నే రీక్రియేట్ చేసి తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు అని చేశారు. మీలో ఎవరి కోటీశ్వరులు ఏదో ఒక పాయింట్ లో మనం ఆపేసాం, కానీ కౌన్ బనేగా కరోడ్పతి మాత్రం ఇప్పటికీ నడుస్తుంది. సీజన్ 16 నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అక్కడ కౌన్ బనేగా కరోడ్పతిలోని ఒక ఎపిసోడ్ లో ఒక వ్యక్తి ఎదుట కూర్చున్న ఒక వ్యక్తికి సంబంధించి విచ్ యాక్టర్ టుక్ చార్జ్ యాస్ ఎ డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జూన్ 2024 శ్రీ పవన్ కళ్యాణ్, చిరంజీవి, శ్రీ నాగార్జున, శ్రీ బాలకృష్ణ అంటూ 4 ఆప్షన్స్ ఇవ్వగా అక్కడ ఉన్న వ్యక్తి అయితే అటు ఆడియన్స్ పోల్ తీసుకుంటాను అని చెప్పింది. ఇక ఆడియన్స్ పోల్ లో అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ కే 50% ఓట్స్ రావడంతో ఆమె కూడా పవన్ కళ్యాణ్ ని తీసుకుంటాను అని చెప్పింది. ఇక అయిపోయిన తర్వాత 1,63,000కు సంబంధించి అయితే తనైతే గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ వీడియోకి సంబంధించి తను ఎప్పుడైతే ఆన్సర్ లాక్ చేసి అదే కరెక్ట్ అని తెలిసిందో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గురించి అయితే తాను చెప్పుకొచ్చింది. అదేమిటి అంటే ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన చిరంజీవి తమ్ముడని, అదే విధంగా అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో డిప్యూటీ సీఎం గా ఇప్పుడు ఛార్జీ తీసుకున్నాడని, ఆయన అటు సినీ రంగంలోనే కాకుండా ఇప్పుడు పొలిటికల్ రంగంలో కూడా మంచి హవాని సాధిస్తున్నాడు అనే విధంగా చిరంజీవి తమ్ముడు అన్నట్టుగానే ఆయన అయితే ఇటు అమితాబ్ బచ్చన్ చెప్పడం జరిగింది. ఇక బిగ్ బి నోట్లో నుంచి పవన్ కళ్యాణ్ గురించి, అదే విధంగా మెగా ఫ్యామిలీ గురించి విన్న ఆడియన్స్, అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ వీడియోకి సంబంధించిన క్లిప్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది.